టాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్ లో ఒకరైన శేఖర్ కమ్లా తను తీసే ప్రతి సినిమాతో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటారు. ఆనంద్ తో మొదలైన శేఖర్ కమ్లా దర్శకత్వ ప్రతిభ లవ్ స్టోరీ వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది. తను తీసే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే దర్శకుల్లో శేఖర్ కమ్లా ఒకరు. అందుకే సినిమాను లేట్ అయినా కానీ ఆడియన్స్ అంచనాలకు తగిన సినిమాలే చేస్తుంటాడు. అయితే శేఖర్ కమ్లా కెరీర్ మొదట్లో గోదావరి అనే సినిమా చేశాడు. సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అయింది. ముఖ్యంగా ఆ సినిమాలోని సాంగ్స్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 2006లో వచ్చిన ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే రీసెంట్ గా సుమంత్ కూడా గోదావరి 2 చేయాలని ఫ్యాన్స్ అడుగుతున్నారని, అందుకే శేఖర్ కమ్లాతో తను టచ్ లో ఉంటానని చెప్పారు. నటుడుగా ఒక డైరెక్టర్ ని అవకాశాలు అడగడంలో తప్పు లేదంటున్నారు సుమంత్. ఇక శేఖర్ కమ్లాతో తనకు ఆల్రెడీ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తనను కలుస్తానని, ఇక రాజమౌళి గారి డైరెక్షన్ లో కూడా చేయాలని ఉందని అన్నారు సుమంత్. అయితే శేఖర్ కమ్లాతో సుమంత్ చేస్తే గోదావరి 2 చేయాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఇక చాలా మంది ఆడియన్స్ కూడా గోదావరి 2 గురించి తనను అడుగుతారని, అది శేఖర్ కమ్లా చేతుల్లోనే ఉంది, తను చేస్తానంటే నేను రెడీ అంటున్నాడు సుమంత్. సో సుమంత్ ఈ హింట్ ఇచ్చారంటే తప్పకుండా టైం తీసుకున్నా కానీ గోదావరి 2 ఉండే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే అక్కినేని ఫ్యామిలీ హీరో అయినా కూడా సపోర్టింగ్ రోల్స్ చేయడంలో తనకి ఎలాంటి మొహమాటం లేదని అంటున్నాడు సుమంత్. సార్ సీతారామం సినిమాలో పాత్రలు నచ్చి చేశానని అన్నారు సుమంత్. అనగనగా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుమంత్. ఈటీవీ విన్లో ఆ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. సుమంత్ శేఖర్ కమ్లా కలిసి గోదావరి 2 సినిమా చేస్తే తప్పకుండా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందనే చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్లా ధనుష్ తో కుబేరా సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏందనేది తెలియాల్సి ఉంది.